ఈ జన్మకి నా గురువు దైవం అన్నీ నా బాసే. రే మీరన్నా చెప్పండి రా, మనం డీల్ చేస్తే ఫెయిల్ అవ్వడం ఉంటుందా? గ్రేట్ బాస్. నో, నేను ఒప్పుకోను. అలా ఎలా సక్సెస్ చేసేస్తారు? అంతా మీ ఇష్టమేనా? లవ్ అన్న తర్వాత ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవ్వకపోతే అది లవ్వే కాదు. కంగారు పడకండ్రా, ఈ నా కజిన్ రమేష్ మందు పార్టీ ఇస్తుంటే లవ్ ఫెయిలియర్ అనుకుంటున్నాడు ఎతవా. అంటే ఇప్పుడు సక్సెస్ అని పార్టీ క్యాన్సిల్ చేసి నా మనోభావాన్ని దెబ్బతీస్తావా? క్యాన్సిల్ ఏంటి బే, ఇది లవ్ సక్సెస్ అయినందుకే పార్టీ. సక్సెస్ అయినందుకు పార్టీ కూడా చేసుకుంటారా? క్రేజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా? నువ్వు కానీరా. సరే గాని ఇంతకీ ఆ అమ్మాయి నీకు ఐ లవ్ చెప్పిందా? తనకు ఫిల్మీ స్టైల్లో చెప్పడం ఇష్టం ఉండదురా. ఏదో స్టైల్లో చెప్పుంటది కదా, ఎలా చెప్పిందో చెప్పరా. ఎలాగోలాగా చెప్పింది లేరా. చెప్పాలి. చెప్పకపోతే పార్టీ క్యాన్సిల్. ఎప్పుడు మందాగద్దు, సీరియస్ గా చెప్తున్నా. డైరెక్ట్ గా అయితే చెప్పలేను, కానీ బాస్ షోలో చెప్తాను. అరే 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 సిగ్గే షై బాయ్ చెప్పేసావు. మొత్తం పెట్టుకుంది. రే ఎప్పుడు రా? నిన్న బాస్. అమ్మ నా డీకే బాస్గా దేవుడు దేవుడు అంటావు, ప్రసాదం లాంటి మ్యాటర్ దాచేస్తావా? రేయ్, దేవుడికి ముందు ప్రసాదం పెట్టి తర్వాత నాకు పెట్టాలి కదా. హలో, ఇది అందరికి పంచేది కాదు. మ్యాటర్ ఏంటంటే డార్లింగ్ మనోడిని నిజమా? వద్దురా వద్దురా వద్దురా, తను వస్తుంది. తను వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం. ఆ అమ్మాయి మందాగుతా. తను షాపింగ్ వస్తుందిరా. మాకు పరిచయం చేస్తావుగా. చచ్చా, పట్టపగలే మందాగే ఫ్రెండ్స్ ఉన్నారని తెలిస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందిరా. అదిగో తను వచ్చేసింది. రేయ్ పదండి రా చూద్దాం, పదండి. పోరా. సూపర్ ఉంది కదా. అవునరా. పిచ్చనా నీ కర్మ. అరే ఉండరా. వెళ్దామా గురు? మందైపోయిందా? కాదు, బంద్ అయిపోయింది. బందా నీకిబ్బందా? హే అదేంటి బాసు, నువ్వు ఊరికూరికే వాచ్ చూసుకుంటావని వెళ్ళాలేమో అనుకున్నా. ఫ్రెండ్ కోసం వెయిటింగ్. చెప్పవే, రమ్మను, పబ్బు మందే కుమ్మేసుకుందాం. జార్జ్ 1 లార్జ్. ఓకే సార్. నాకు యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా బ్లడ్ కావాలని అర్ధరాత్రి నీకు SMS వస్తే సమయానికి ఏ బండి దొరక్క అయ్యో, పోలీస్ పాట్రోలింగ్ వ్యాన్ దొబ్బేసి మరీ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇస్తే దానికోసం జైలుకి వెళ్ళినా పర్లేదు భయ్యా. ఫైనల్ గా నువ్వు ఇచ్చిన బ్లడ్ తోనే నాకు ఎయిడ్స్ వచ్చిందని తెలిస్తే అంటే ఇప్పుడు నాకు ఎయిడ్స్ ఉన్నట్టా? అందుకే తాగుతున్నా. భయ్యా ఇప్పుడు నాకు ఎయిడ్సా? నాకు యాక్సిడెంట్ అయిందా, నువ్వు బ్లడ్ ఇచ్చావా? కొన్ని పరిస్థితులు ఎంత డెలికేట్ గా ఉంటాయో ఎగ్జాంపుల్ చెప్తున్నాను రా. అమ్మయ్యా, సరిగా అర్థం కాక కంగారు పడిపోయా. నీ ప్రాబ్లమే అదిరా. ఏది సరిగ్గా అర్థం కాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీ అంటే లవ్ సక్సెస్ అయినందుకు పార్టీ ఇవ్వడం తప్ప భయ్యా? మధు 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 అసలు నీది లవ్వే కాదురా. నేను నమ్మా. అందుకే నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? ప్రూఫ్ చూపించడానికి. ప్రూఫా? హాయ్ బాయ్స్, హ్యావింగ్ ఫన్. ఫన్ ఏంట్రా ఫన్? నీ నోట్లో మన్నట్ట ఏంట్రా లేటు? ట్రాఫిక్. మిడ్ నైట్ ట్రాఫిక్ అంటే నమ్మడానికి నీ పెళ్ళా నాబే? హాయ్ ఐమ్ పాండు. మళ్ళీ ఇంట్రడక్షన్ ఒకటి. టైం బొక్క, కూర్చో నేను చెప్తాను. నాకుండే పోకుల్లో ఈడొకడు ఈడొకడు. ఐ క్యాచ్ యువర్ పాయింట్. పాయింట్కి వద్దాం. చూడు. అరే నీ కాటరే. చెప్పు, ఈ అమ్మాయి ఎవరు? బంగారం అని పిలుస్తుంటాడు. ఇటు ఇటు చెప్పు, అడుగుతుంది నేను ఇక్కడ. నన్ను నా బంగారాన్ని కలిపిన ఎదవేవాడు. నేనే. బంగారంతో నా లవ్ ఎంతకాలం నుండి నడుస్తుంది? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 1 month 3 days. స్పీడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఆడికి చూపించు. చూపి ఆడికి. చూడు బెదర్. నేను నమ్మను. రే ఇంత పాటిస్తున్నావు, అసలు నీకు ఐ లవ్ యూ చెప్పిందారా?
చెప్పే ఉంటది లేకపోతే పార్టీ ఎందుకు ఇస్తాడు? రేయ్ నా బంగారం ఆడికెందుకు ఐ లవ్ యూ చెప్తుందిరా? నీ బంగారం ఆడికి ఎందుకు ఐ లవ్ చెప్తుంది? మరేంట్రా సపోర్టింగ్ క్యారెక్టర్ చెప్తున్నా? నీ బంగారం తెలియక మరేం తెలుసా నీకు? నాకేం తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? మూసుకొని ఇత్తాగేయాలి. ఆ పనిలో ఉండు. మధు ఇప్పుడు చెప్పు, ఐ లవ్ యూ చెప్పిందా? తనకల ఐ లవ్ యూ చెప్పడం ఇష్టం లేదని చెప్పాను కదా. రే పోనీ ఏదో ఒక స్టైల్లో చెప్పాలి కదరా. చూడు బంగారం పేరు మీద ఉన్న SMS అన్ని చూడు ఏ రేంజ్ లో ఉంటాయో. అదిరా లవ్ అంటే. నీళ్ళంతా నటున్నాడు. మరి నాకు ముద్దెందుకు పెట్టింది? ఏమండో ఇది విన్నారా? ఎవడు చూశాడు? నీ ఫోన్లో ఆయన వీడియోస్ ఉంటే చూపించా. ఏంటమ్మా వీడియో చూద్దామని చాలా ఇదైపోతున్నావేంటి? ఏమన్నా ప్రూఫ్స్ దొరుకుతాయేమోనని. కోసి కీమా కొట్టేస్తాను. వద్దులే, రీసెంట్ గా మ్యారేజ్ అయినా మన మగదవల గురించి మనకు తెలియదేంట్రా? అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే ముద్దు పెట్టుకుందంటారు, అదే అమ్మాయి హ్యాండ్ ఇస్తే అన్ని అయిపోయి అంటారు. ఇదో సంత. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు నేను అనుకుంటే ఈ పాటికి నీ దవడ సైడ్ అయిపోయిందన్న. నువ్వు అపార్థం చేసుకున్నావని నమ్మే ఈ ఎక్స్ప్లెనేషన్. పోనీ నేను ఐ లవ్ చెప్పినప్పుడు నన్ను కట్ చేసి ఉండాలి కదా. రే అమ్మాయిలు లవ్ ని కట్ చేయర్రా, టైం వచ్చినప్పుడు లవర్ ని కట్ చేస్తారు. సూపర్. దానమ్మా ఇప్పుడే ఫోన్ చేస్తాను దానికి. రే వద్దు, నేను చేయలేక. బంగారాన్ని చూస్తానని తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయరా. చెప్పురా ఆడికి. ఓ పంచి, వీడి పేరు బయటికి రాకుండా నీ ఇష్టం వచ్చాడు తిట్టే. ఆడు తిట్టేశాడు అనుకో, నీ లైన్ క్లియర్ అయిపోద్ది. మధు, ఎందుకే నా జీవితంతో ఆడుతున్నావు? ఏంటి నన్ను లవ్ చేస్తున్నట్టు ఎందుకు నటించావు? నటించడం ఏంటి? మరి నిజం లవ్వా? నీకు అర్థం కాలేదా? అర్థమైపోయింది, నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు పచ్చి తిరుగుపోతుంది. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయే, ప్రూఫ్లు. తాగావా? తాగానే, నా ఇష్టం. తాగుతా వాగుతా. మోసై నన్ను మోసం చేసేసావే. నా ఫ్రెండ్ ఎందుకే మోసం చేసావు? నీ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్ కాదే, నీ ఫ్రెండే, నీ లవరే. హెల్ప్ విత్ యు. కట్ చేసింది భయ్యా, కట్ చేసింది. ఓ మధు, ఓ మధు, నీ కాట్రే నీది కాదు. నీ కాట్రే నాడికి చేస్తే వాడు కాటేసుకుంటాడు. తాగం. ఇట్స్ ఓకే, లెట్స్ ఎండ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆ మధుగాని, ఇదిగో వాడి వల్ల పిచ్చి లేచింది నాకు. వాడి పేరెత్తకు. వాడు నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు బంగా. శృతి, ఏదో నాలాంటి వాడి మాటలు విని నీలాంటి గొట్టంగాడి మాటలకే నన్ను అనుమానించాడంటే వద్దు నాకాడు. అది లవ్వా? అంటే వాడిని క్షమించే ఛాన్సే లేదు. ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. లేదు లేదు లేదు. వద్దు, నువ్వు ఆ మాట మీద ఉండు. Yes! నా లైన్ క్లియర్ అయిపోయింది. లేకపోతే నేను నిన్ను చూడవేంటి, నువ్వు అనుకుని వేరే వాళ్ళతో టచ్లోకి వెళ్ళడం ఏంటి, ఆ ఎదవ నిన్ను పడేయడానికి నేను సలహాలు ఇవ్వడం ఏంటి? కానీ బంగారం, ఈ మ్యాటర్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే నువ్వు వాడిని లవ్ చేయలేదు, వాడి ఐడియాస్ లవ్ చేసావు. ఐడియాస్ ఎవరివి? నావి. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. ఏయ్, కన్ఫ్యూజ్ చేస్తున్నావు. బంగారం, కన్ఫ్యూజన్ ఏం లేదు. మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదరు, మనకి లేదెదురు. నువ్వెప్పుడొచ్చావు బ్రదరు? అర్రే ఓకే, ఇదేంటిది? చాలీ సారీ చాలీ రొమాంటిక్ బాయ్. కనపడ్డు కానీ బాబా మంచోడే. ఆపరా నీ యాక్టింగ్. నా గర్ల్ ఫ్రెండ్ లైన్ వేస్తావా? అంటే బ్రదరు, యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ కే నువ్వు లైన్ వేసావు. నువ్వు ఎప్పుడైనా నాకు చూపించావా? నేను చూపించకుండానే నువ్వు చూసావు కదా. అప్పుడు నువ్వు లవ్ చేస్తున్న సంఖ్య నాకు తెలియదు కదా. ఓ, నాకు తెలుసా? తెలిస్తే నీకు హెల్ప్ చేస్తానా? ఓకే, హెల్ప్ చేసావు, అయిపోయింది కదా. మళ్ళీ మధ్యలో దూరం ప్రపోజ్ చేస్తావేంటి? అంటే ఎటు విడిపోయారు కదా అని. విడిపోయావా? విడిపోయావారా మేము? విడగొట్టావరా మమ్మల్ని? చిచ్చీ, నువ్వు లవ్ గురువు కాదురా, లస్ట్ గురువి. బయటకెళ్ళి కొట్టుకుంటారా? కొట్టుకోవడం ఏంటి? బయట ఎండగా ఉంది. బయట ఎండగా ఉందా? ఏసీ ఉందని లోపల ఉన్నావా? నెక్స్ట్ కొట్టేస్తావా నన్ను? ఇంకొక్క నిమిషం మీరిక్కడే ఉంటే అరే ఇదంతా నీ గురించే కదా. ఓ 2 minutes ఆగు, సెట్ చేస్తాను. చిత్త కొట్టేస్తాను. ఏంటి కొట్టేస్తావా? దా కొట్టు. కొట్టేస్తుందంట్రా, కొట్టు కొట్టు. ఏయ్, ఏయ్, ఏంటిది? రేయ్, ఒసేయ్, ఒసేయ్, రాడ్తో కొట్టకే, చేత్తో కొట్టే, ఒసేయ్. పోరి కోసం పోతే బైరిల్ పడ్డాయి కాకకు. హిందీ ఫుల్ నీకు పోయిండు,
ఇంగ్లీష్ ఫుల్ అయ్యిండు రేయ్ నీకు 1000 రూపాయల నోట్ ఇచ్చినప్పుడే ఫూల్ అయ్యానరా నేను. అరే నువ్వేమన్నా నాకు క్లియర్ గా చెప్పినావా బాయ్? డెట్టాలో టించరో తీసుకురమ్మన్నావా? ఏం తీసుకురమ్మన్నావు? దెబ్బలు తగిలినాయి మందుదేరా అన్నావు. నువ్వేం తెచ్చావురా? అరే ఇది మందు కాదు అరా పాగల్. అరే ఆ దెబ్బలకు వాడే మంది ఆరసాలేగా. అరే చల్ నువ్వు లంకేష్ వాడు సినిమా చూడలే? చిరంజీవి బుల్లెట్ దిగితే ఏం చేసిండు? ఇంత స్కాచ్ పోసిండు, ఇంత నిప్పు పెట్టిండు, కథం ఫైటింగ్ సురువు చేసిండు. అరే నువ్వు తీసుకురమ్మన్న మందుతో ఏం చేస్తాం రా? గిట్లా పూస్తాం. ఇదనుకో గిట్లా పూయచ్చు, గిట్లా వేయచ్చు. అడిగోరా నా లస్ట్ గురు. ఓ హాయ్. హాయ్ హలో. రేయ్ వాడు చెప్పిన ఫోన్ లో స్టోరీ అంతా చెప్పాను కదరా. ఆ చెప్పిన ఫోన్ నెంబర్ స్టోరీ కంటే ఆ బుకే చూస్తే మడుతురా నాకు. అది నా శృతి కోసం నేను తెచ్చుకున్న బుకేరా. అది నీ పొకేనా? ఎటు బొకే వేస్ట్ అయిపోతుంది కదా అని, పైగా నా ఫీలింగ్ కూడా దీని మీద రాసింది చూడు. చాలీ రేయ్ వీడిని వదిలేరా. నన్ను కాదు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేమని చెప్పండి. ఫిట్టింగ్ పెట్టింగ్ కాక స్టోరీలా? స్టోరీలేంట్రా, నిజంగా జరిగింది. నేను నమ్మను. జరిగితే గర్ల్ ఫ్రెండ్ ఉండాలిగా. ఉండాలిగా. లేదని ఎవడన్నాడు? ఉంటే ఎందుకు చూపించట్లేదు? ఇప్పటిదాకా నేనే చూడలేదు. అవునా? ఓకే, కనీసం ఫోన్ లో మాట్లాడచ్చు కదా. ఆ? అంటే మాట్లాడిస్తే నీకు ఓకేనా? ఎందుకు కాదు, కానీ ఇప్పుడే ప్రూవ్ చేయాలి. తర్వాత సెట్ చేసుకొని అమ్మా. కరెక్ట్. నమ్మడానికి అది చాలా అంటున్నాడు కదరా. ఒక్కసారి మాట్లాడించి ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. నువ్వు ప్రూవ్ చేస్తే వీడు శృతిని వదిలేస్తాడు. రేయ్ అది జరిగినప్పుడు చూద్దాంలే. అయినా నా గర్ల్ ఫ్రెండ్ మీద పందెం కాయడానికి నువ్వెవడరా? నీ గర్ల్ ఫ్రెండ్ పోతే నా గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇద్దరు ఉన్నారు, ఒక్క దాంతో అడ్జస్ట్ అవుతా. నువ్వు great రా. రేయ్ వాడిచ్చిన బంపర్ ఆఫర్ కి టెంప్టే కాదు, స్ట్రేట్ గా చెప్తున్నా. నువ్వు ప్రూవ్ చేయరా, నేనే శృతిని వదిలేస్తా. అరే అరే ఏం యాక్టింగ్ రా మీరేంట్రా? అది నిజం అనుకుంటున్నారా? ఆ కాలు గర్ల్ అంతా తుస్సమ్మా. నువ్వు ఏరా స్విచ్ ఆఫా? కాదు. ఎంగేజ్ అయి ఉంటుందిరా పాపం. ఓల్డ్ ఏజ్ ఆంటీని ఆడేందుకు లవ్ చేస్తారా? రింగ్ అవుతుంది. ఇప్పుడు లిఫ్ట్ చేయొచ్చు చూడు. కట్ చేసింది. నేను చెప్పా కదరా స్విచ్ ఆఫ్ ఎంగేజ్ అది కాదంట, కట్ చేసిందంట. వీడో పెద్ద బ్లఫ్ మాస్టర్ రా. సారీ చెప్పడానికి చేశాడేమోనే. హలో హే హాయ్. ఆన్సర్ చేయమనుకున్నాను. జస్ట్ లాస్ట్ కాల్ అనుకో ప్లీజ్. కార్తిక్, ఇప్పుడు సారీ లవ్ పెట్టొద్దు ప్లీజ్. అయ్యో అదేం లేదే. అయినా సారీ ఎందుకు, ఏదో అయిపోయిందిలే. లైట్ తీసుకో. యాక్చువల్గా నువ్వు కాల్ చేస్తే కానీ చేయకూడదు అనుకున్నాను. ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. కానీ చిన్న ప్రాబ్లం. అదే నా ఫ్రెండ్ చెప్పే ఉంటాడు, శృతి అనే అమ్మాయి తననుకొని నీతో. ఇప్పుడు నేను ఫ్రెండ్ ప్రూవ్ చేయాలి. హలో హలో. యా, నువ్వు నాకు రాంగ్ నంబర్లో దొరికావని, మన ఇద్దరి మధ్య కొంతకాలం ఏదో నడిచిందని, అది లవ్ కాదని రియలైజ్ అయ్యి విడిపోయావని చెప్పాలి. ఈ ముక్క నా ఫ్రెండ్కి చెప్పేస్తే నేను శృతి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ప్లీజ్? ఓకే చెప్పు, ఎప్పుడు చెప్పాలి? హే ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే చెప్పు. 1 minute స్టే ఆన్ లైన్. అయిపోయావరా నువ్వు. ప్రూఫ్ అడిగావు కదా, ఇక ఈ రోజు నుండి శృతి నాది. ఓకే తీసేసుకో. బంగారం స్పీకర్ ఆన్ చేస్తున్నా. చెప్పు బంగారం. ఏ కార్తిక్ వెయిట్ వెయిట్ వెయిట్, నేనిప్పుడు ఏం చెప్పాలి ఒక్కసారి గుర్తు చేయవా? బంగారం అదేంటి? ఊప్స్, స్పీకర్ ఆన్ చేసావా? ఓకే ఓకే మేనేజ్ చేస్తా. హాయ్, మై నేమ్ ఇస్ శృతి. నేను కార్తిక్ చాలా రోజుల నుండి ప్రేమించుకుంటున్నాం. మేం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మా బావతో నాకు పెళ్ళిష్టం లేదు. కార్తిక్ని నన్ను మీరే కలపాలి. ఓకే చెల్లమ్మ, మిమ్మల్ని నేను కలుపుతా. ఎమోషనల్ ఓకేనా కార్తిక్? అర్థమైంది బంగారం. నీకు బాగా కాలింది, నన్ను తగలెట్టేస్తున్నావు. ఇంక వీడు జన్మలో నమ్మడు. రండ్రా కుమ్మండి రండి. ఎందుకు